పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులోనే భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడం. తరతరాలుగా వైరం కొనసాగుతూనే ఉన్న ఈ ట్రీటీని రద్దు చేయడం ఇదే మొదటిసారి. పెహల్గాం టూరిస్ట్స్ అటాక్ కారణంగానే ఈ ట్రీటీని రద్దు చేశారు. రెండు దయాది దేశాల మధ్య ఉన్న ఈ వాటర్ ట్రీటీ అసలు ఏంటో తెలుసా? ఎన్ని సమస్యలు వచ్చినా దీన్ని రద్దు చేయకూడదని భారత్ భావించేటంత ఇంపార్టెంట్ ట్రీటీ అసలేంటో ఇప్పుడు చూద్దాం. 1960లో ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ ట్రీటీ మీద సైన్ చేశాయి. ఈ ట్రీటీ ప్రకారంగా ఈస్టర్న్ రివర్స్ రావి, బియాస్, సట్లెజ్లపై భారత్ కంట్రోల్ ఉంటుంది. అదే సమయంలో వెస్టర్న్ రివర్స్ అయిన సింధు, ఝేలం, చేనాబ్ ఈ రివర్స్ వాటర్ని పాకిస్తాన్ పొందుతుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం అన్ని నదుల నీటిని ఈ రెండు దేశాలు తమ తమ వాటా ప్రకారం వినియోగించుకోవచ్చు. ఇండియా, పాకిస్తాన్లో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, డ్రింకింగ్ వాటర్ అత్యంత కీలకమైన సింధు రివర్ జలాల నిర్వహణలో ఈ ట్రీటీ రెండు దేశాలకు ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేస్తుందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.